25 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశానికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. అక్కడ రోడ్డు మీద ఒక మందిరం కనిపించింది. దగ్గరలో బస్ స్టాండ్ లేదు. దూరానికి వెళ్ళి అక్కడ దిగి నడుచుకుంటూ వచ్చినప్పుడు మీ పాస్టర్ గారిని కలవాలని ఆశపడుతున్నాను, నేను ఒక సేవకుణ్ణి, ఇండియా దేశంలో సేవ చేస్తున్నాను, మీ పాస్టర్ గారిని కలవచ్చా అని చెప్పి అడిగా. అక్కడ వాలంటీర్స్ ఉంటారు కదా, ఈరోజు పాస్టర్ గారు కలిసే అవకాశం లేదు, చాలా బిజీగా ఉన్నారు, వచ్చే బుధవారం రండి అని చెప్పి సింపుల్గా పంపించేశాడు. మళ్ళీ అక్కడెక్కడో దిగాను, నడుచుకుంటూ నా బైబుల్ నా బ్యాగ్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చా. మళ్ళీ ఆ పెద్ద ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడు. పోయిన వారం వస్తే మీరు బుధవారం రమ్మన్నారు కదా, ఈరోజు పరిచయం చేస్తానన్నారు కదా పాస్టర్ గారిని, సారీ ఈరోజు వెన్స్డే ప్రత్యేకంగా స్త్రీల కూడిక కాబట్టి ఈరోజు కుదరదు, వచ్చే సండే రండి పరిచయం చేస్తా. వచ్చే సండే మళ్ళీ అదే, నన్ను చూడగానే ఒక వింతైన ముఖం పెట్టాడు. ఏమని మళ్ళీ దాపురించాడు రా బాబు మనిషి అని చెప్పి వచ్చారా. మళ్ళీ మా పాస్టర్ గారు ఒక బిషప్ గారండి, ఆయన చాలా బిజీగా ఉంటారండి, వచ్చేసి కలిసేస్తాను చెప్పండి ఎలా కుదురుతుంది, మీరు రండి కల్పిస్తానంటేనే కదా నేను వచ్చాను. సరేనండి వచ్చే వెన్స్డే రండి. ఆ రోజు తీర్మానం తీసుకున్నా, కలవడం కాదు, ఈ మందిరంలో ప్రసంగం చేసిన తరువాతే ఈ మందిరాన్ని నేను వదిలిపెడతా. మళ్ళా వెళ్ళానండి, మళ్ళీ నన్ను చూశాడు. ఏదో విధంగా తీసుకెళ్ళి ఆ బిషప్ గారికి ఒక్కసారి పరిచయం చేసేసి వదిలేస్తే ఇక ఈ మనిషి నన్ను విసిగించకుండా ఉంటాడని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఏదో చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడేమో ఆ బిషప్ గారు, ప్లీజ్ కూర్చోండి, నా పక్కన కూర్చోండి అన్నాడు. మరేమనుకోకపోతే 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తాను వాక్యం చెప్పడానికి, 10 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే ఈరోజు ప్రత్యేకమైనటువంటి మీటింగు, గెస్ట్ స్పీకర్ ఎక్కడి నుంచో వచ్చాడు, అయినా నేను టైం ఇస్తున్నాను 10 minutes అని చెప్పి అన్నా. నేను 9:50 ఏ వాక్యం అయితే నా హృదయంలో దేవుడు పెట్టాడో వెళ్ళాను, వాక్య పరిచర్య చేశాను. జరిగింది ఏంటో తెలుసా, 10 నిమిషాలు వాక్యం వింటున్నప్పుడు ఆ కుర్చీలో కూర్చుని వాళ్ళు మోకాళ్ళ మీద పడ్డారండి. బిషప్ గారు మోకాళ్ళ మీద పడ్డారు. సంఘంలో ఒక్కొక్కళ్ళు ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. ఇంత శక్తివంతమైన సందేశం విన్న తర్వాత కుర్చీలో కూర్చుంటారే, మోకాళ్ళ మీద పడండి. సంఘం అంతా కూడా ముందుకొచ్చి పడతానే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. 10 నిమిషాలు అయింది లేవల, 15 నిమిషాలు అయింది లేవల. ఆ బిషప్ గారు ఇలాగే చూస్తా ఉన్నారు. ఓరి ఇలాంటి సేవకున్న నేను 4 సార్లు రౌండ్ ట్రిప్పులు వేయించాను అని చెప్పి. సహోదరులు, ఎందుకు ఈ అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకున్నాను తెలుసా? ఇంతకాలం కన్నీళ్లు గార్చా, ఇంతకాలం ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, ఇంతకాలం ప్రభు సన్నిధిలో గోజాడా, ఇంకా జవాబు రావట్లా, ఇంకేమిస్తాడులే దేవుడు జవాబు అని చెప్పి విసిగిపోవచ్చు. లేదా ఒకవేళ ఇప్పుడు గనుక నేను విసిగిపోతే ఇంతకాలం ఉన్న ఉపవాసాలు, ఇంతకాలం నేను చేసిన ప్రార్థనలన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి దేవుడు నా జీవితంలో అద్భుతం చేసేంత వరకు నా విశ్వాసం వీగిపోదో, నా పట్టుదల నన్ను విడిచిపెట్టదో, దేవుడు నా జీవితంలో తాను చేయాలనుకున్న అద్భుతం చేసేంత వరకు ఆ ప్రభు పాదాలు పట్టుకోవడం మాత్రం మానను. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావు యేసుక్రీస్తు నీకు దూరం అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ విను సహోదరులు, నా ప్రభు మనసంతా నీ మీదే ఉంది. ఎవరైతే నిన్ను ఆటంకపరిచారో, ఎవరైతే నిన్ను అభ్యంతరపరిచారో వాళ్ళే నీకు శుభవార్త చెప్పే రోజు రాబోతుంది.